నమస్కారం జీసీఆర్జే వార్తావానికి స్వాగతం. ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకొచ్చింది ప్రవళిక రాజనీతి శాస్త్రం నుండి. మొదటిగా అంతర్జాతీయ వార్తలు. ప్రధాని మోదీ ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ట్రినిడాడ్లోని భారతీయ సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ వారు కేవలం వలస భారతీయులు మాత్రమే కాదు, అత్యంత ప్రాచీన సంస్కృతి వారసులుగా కూడా పేర్కొన్నారు. ఉక్రెయిన్ ఆదేశాల మేరకు ఉగ్రవాది దాడి పథకంలో భాగమైన 23 ఏళ్ల మహిళను రష్యా అదుపులోకి తీసుకుంది. జాతీయ వార్తలు. పురపాలక సంఘ అధ్యక్షుల మొదటి జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా 2040 నాటికి భారతదేశం ప్రపంచ రసాయన విలువలో 6%కు చేరడానికి నీతి ఆయోగ్ కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. ఆంధ్రప్రదేశ్లో తొలి డిజిటల్ నర్వ్ సెంటర్ను కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. మహిళా హక్కులను కాపాడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రాయపాటి శైలజ తెలిపారు. క్రీడా వార్తలు. వింబుల్డన్ టెన్నిస్లో భారతదేశానికి చెందిన ఎన్ఎస్ బాలాజీ ఈ రోజు లండన్లో జరిగిన పురుషుల డబుల్స్ ఈవెంట్లో 2వ రౌండ్లోకి ప్రవేశించారు. శ్రీనగర్లోని డాల్ సరస్సులో త్వరలో జరగనున్న మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్. కళాశాల వార్తలు. 5వ సెమిస్టర్లో ఇంటర్న్షిప్కు వెళ్లే విద్యార్థులకు ట్రెండ్ లిమిటెడ్ హైదరాబాద్ వారు 10,000 రూపాయల స్టైపెండ్తో కూడిన ఇంటర్న్షిప్ అవకాశాన్ని కల్పించారు. ఈ రోజు సెమినార్ హాల్లో అవగాహన సదస్సు జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ ఫిజిక్స్ లెక్చరర్ డాక్టర్ వై రాము గారిని సంప్రదించగలరు. చివరిగా వాతావరణం. రాజమండ్రిలో ఈ రోజు వాతావరణం కొంత వేడిగా ఉంటుందని అంచనా. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇవాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. ధన్యవాదములు.